సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కమ్మ నాగమల్లేశ్వరరావు పాడి వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. పాడి పరిశ్రమ భవిష్యత్తును అంచనా వేసిన నాగమల్లేశ్వరరావు పరిశ్రమ అభివృద్ధితో పాటు పాడి రైతుల శ్రేయస్సును ఆకాంక్షించేవారు. తన సంకల్పానికి అవసరమైన అనుభవం కోసం అనేక డైరీలలో పనిచేసి ఆ రంగంలో మెళకువలు, నైపుణ్యతను సాధించారు. 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో సొంతంగా రైతన్న డైరీని స్థాపించారు నాగమల్లేశ్వరరావు. కేవలం 1000 లీటర్ల పాల సేకరణతో ప్రారంభమైన రైతన్న డైరీ ప్రారంభంలో అనేక ఒడిదుడుకులకు గురైంది. అయితే వాటికి వెన్నుచూపకుండా అకుంఠిత దీక్షతో, అంకిత భావంతో రైతన్న డైరీని నిర్వహించారు. పాల సేకరణ గుంటూరు జిల్లాలో ప్రారంభించిన రైతన్న డైరీ అనతి కాలంలోనే పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా పాడి రైతుల నుంచి పాలను సేకరిస్తూ సరికొత్త పాల ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తోంది. పాలు, గడ్డ పెరుగు, కుండ పెరుగు, వెన్నపూస, నెయ్యి, మజ్జిగ, జీరా మజ్జిగ వంటి పలు పాల ఉత్పత్తులతో రైతన్న డైరీ వినియోగదారుల మనసులకు చేరువైంది. మన్నిక కోసం, నాణ్యత కోసం తప్పించి వినియోగదారులకు శ్రేష్టమైన, కల్తీ లేని, స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణంలో లభించే పాలను అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలకు చేరవేస్తున్నారు. మార్కెట్లోకి వినూత్నంగా కుండ పెరుగును ఎక్కువ క్వాంటిటీతో అందిస్తూ సర్వీస్, క్వాలిటీ విషయంలో వినియోగదారుల నుంచి ప్రత్యేకమైన ఆదరణ పొందగలిగింది రైతన్న డైరీ. వెయ్యి లీటర్ల పాల సేకరణతో ప్రారంభమైన రైతన్న డైరీ నేడు 35,000 లీటర్ల సామర్థ్యానికి చేరుకుందంటే రైతన్న డైరీ పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలేనని రైతన్న డైరీ మేనేజింగ్ డైరెక్టర్ నాగమల్లేశ్వరరావు వినయంగా తెలియజేస్తున్నారు. మనం మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు కొత్తదనం ఏదో ఒకటి కావాలి. ఈ బకెట్ పెరుగు తిని 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 సాలిపోయింది కాబట్టి జనం కొత్తదనం ఏదో కోరుకుంటారు. ఆ కోరుకునేది ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి ఒకరోజు జనరల్గా విజయవాడ వెళ్ళి వస్తూ ఉంటే దారిలో కుండలు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఫస్ట్ ట్రైల్ చేసామండి, ఎలా ఉండిద్ది ఏంటనేది. ఒక 50 కుండలు నా కార్లోనే పెట్టుకుని తీసుకుని ట్రైల్ చూస్తే ఫస్ట్ 1-2 సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు 3 సీజన్లు అండి. నేను 2021లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ సీజన్ మొత్తం కూడా 100 కుండలు 200 కుండలు కూడా అమ్మనే పరిస్థితి. రెండో సీజను కొంత 50% పికప్ అయింది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 5 కేజీల పాట్ కరెంట్ని ప్రతిరోజు ఫంక్షన్లు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు 1000 లీటర్లు గుంటూరు సిటీ అనండి. నేను ఇంకెక్కడే అమ్మను. నేను రాష్ట్రం మొత్తం లేదు, దేశం మొత్తం లేదు, ఓన్లీ గుంటూరు సిటీ వరకు ప్రతిరోజు 1000 లీటర్ల కుండ పెరుగుని అమ్మే స్థాయికి వచ్చాను. అదే పెళ్ళిళ్ళ సీజన్ ఉంటే ఒక రోజుకి 1000 నుంచి 15 కుండలు. ఒక లాస్ట్ ఇయర్ నీ లెక్కలో తీసుకుంటే కుండలు తయారు చేసే వాళ్ళకి కుండ కొనడానికి నేను కొట్టిన డబ్బులే 2.5 కోట్లు. రైతన్న డైరీ మరొక డైరెక్టర్ భానుప్రకాష్ తండ్రి సామాన్య పాల సేకరణదారుడిగా ఇంట్లోని పాల కేంద్రాన్ని నిర్వహించేవారు. అది చూస్తూ ఎదిగిన భానుప్రకాష్ రెడ్డి ఎక్కువ జనంతో మమేకం కావాలనే తపనతో రైతన్న డైరీతో కలవటం జరిగింది. ఆ తర్వాత కాలంలో రైతన్న పాల ఉత్పత్తులపై మక్కువ పెంచుకున్న వినియోగదారులు ఆన్లైన్ ద్వారా సత్వరమే ఉత్పత్తులను పొందాలని ఆశించిన వారి మనోభీష్టాన్ని గమనించామని రైతన్న డైరెక్టర్ తమ్మా భానుప్రకాష్ తెలిపారు. దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి రైతన్న డైరీ తమ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా వినియోగదారులకు వేగంగా అందిస్తున్నామని భానుప్రకాష్ తెలిపారు. మాకు పశుపోషణ మీద, పాడి పరిశ్రమ మీద ఆసక్తి ఉండటంతో నేను ఈ రైతన్న డైరీలు ప్రారంభించాము. ఈ రైతన్న డైరీలు ప్రారంభించడానికి మొదటి కారణము మేము మన క్వాలిటేటివ్ మిల్క్ని మా కస్టమర్లకు అందజేయడం కోసం ఈ పరిశ్రమని ప్రారంభించడం జరిగింది. క్వాలిటేటివ్ మిల్క్లో భాగంగా మేము రైతుల దగ్గర నుంచి నేరుగా పాలని సేకరించి మా ఏజెంట్లకి సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఈ రైతన్న డైరీకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్వాలిటేటివ్ మిల్క్ని ఇతర పరిశ్రమలతో పోలిస్తే క్వాలిటేటివ్గా గేదె పాలని సప్లై చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రైతన్న డైరీని ప్రారంభించడం జరిగింది. కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా తాజా పాల ఉత్పత్తులను నిల్వ చేయకుండా నేరుగా వినియోగదారులకు చేరవేస్తున్నారు రైతన్న డైరీ నిర్వాహకులు. రైతన్న యాప్ ద్వారా, ఆన్లైన్ ద్వారా స్విగ్గీ, జొమాటోల నుండి ఈ పాల ఉత్పత్తులు ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రత్యేక రాయితీలు వినియోగదారులు పొందొచ్చు.
చిన్న డైరీల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులుంటాయి. చిన్న డైరీలకు పాడి రైతుల మనసు గెలవడమే అతిపెద్ద సవాల్. సేకరించిన పాలకు వారికి తగిన పారితోషికం చెల్లించడమే కాకుండా వారిని ఎప్పటికీ రైతన్న డైరీ వైపే అడుగులు వేయించగలగాలి. ఈ రెండు విషయాల్లో రైతన్న డైరీ తన సాయశక్తులను మోహరించి రైతులకు లాభాలు సమకూర్చడమే కాకుండా వారి పశు సంపదను ప్రోత్సహించేందుకు సలహాలతో కూడిన సాయం అందిస్తోంది. వారి పశుగణాభివృద్ధికి ఆర్థిక సాయం చేస్తూ వారి కుటుంబాలతో మమేకమై ఎంతోమంది ప్రతిభావంతులైన గ్రామీణ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను చూపిస్తూ రైతన్న డైరీ కార్పొరేట్ డైరీలకు ధీటుగా నిలిచింది.